సంవత్సరంలో మీరే పూర్తి చేసేది దీంట్లో. కానీ రోడ్స్ అవి లేకుండా ఇట్లా సార్ ఏమైందంటే ప్రాబ్లం అప్పటికి ఇప్పటికీ అక్షర్ డ్యామేజ్ అయింది సార్. అయితే ఇక్కడ ఇది చేసింది కాబట్టి మేము అదృష్టవంతంగా వాడుతున్నాం. మీరు సెలెక్ట్ చేసేది మీ మాట ఫైనల్ అయ్యి సర్వీస్ రోడ్ కూడా కొంచెం చేస్తే 10 feet గ్రీన్ బెల్ట్ ఒకటి ఉంటుంది సార్. గ్రీన్ బెల్ట్ ఉంది ఇక్కడ నుంచి చేసేసి కింద వెయిట్ చేసి చేసేది వాళ్ళందరూ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము జూన్ 2వ తేదీన కొత్త ప్రభుత్వము కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. అనేక ఉద్యమాల పర్యవసాన ఫలితంగా ఎంతోమంది ప్రాణత్యాగం ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. జూన్ 2వ తేదీన రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. అందులో తెలంగాణ కోసం 1969లో పోలీస్ తూటాలకు 369 మంది బలైతే ఈరోజు దాదాపు 1200 మంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారు. వాళ్ళ అమరులు అయినటువంటి బిడ్డలకు ఆత్మశాంతి కలగటానికి అమరవీరుల యొక్క త్యాగంతో తెలంగాణ కూడా సాధించుకున్నాం కాబట్టి ఆ త్యాగ ఫలితంగా తెలంగాణ వచ్చింది కాబట్టి వారి గౌరవార్థంగా ప్రతి జిల్లాలో ఇదే విధంగా అమరవీరుల స్తూపాన్ని నిర్మించడం జరుగుతుంది. పోయిన బిడ్డలను తీసుకురాలేం కానీ వారి పేర్లు జ్ఞాపకం ఉండే విధంగా అందరి పేర్లు ఇక్కడ లిఖించబడుతుంది, వారిని గౌరవించబడుతుంది. ప్రతి రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంలో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. అదే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నిటిలోనూ వారికి కలెక్టర్లు, మంత్రులు, సబ్ కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వారికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతనే ఇక్కడ అధికారిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇదొక ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఈ కార్యక్రమం అన్ని జిల్లాలో నిర్మాణం జరుగుతూ ఉంది. మన నిజామాబాద్ జిల్లాలో కూడా నిర్మాణం మొదలై జూన్ 2వ తేదీ లోపట్నే నిర్మాణం పూర్తి చేసుకొని జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంలో వారికి శ్రద్ధాంజలి ఘటించి పరేడ్ గ్రౌండ్లో వందన సమర్పణ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా వారం రోజుల కార్యక్రమం రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంలో వారం రోజుల కార్యక్రమం జరుపుకొని పెద్ద పండుగ వాతావరణంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం జరుపుకుంటాం. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంలో ఏ విధంగా అయితే స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపైన ప్రతి కార్యాలయం పైన జాతీయ జెండా ఎగరవేసుకుంటామో ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కూడా జాతీయ జెండాలు ప్రతి ఇంటిపైన ప్రతి కార్యాలయం పైన ఎగరవేసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా ఆడంబరంగా పవిత్రంగా జరుపుకుంటాం. ఈ అమరవీరుల స్తూపం అనేది ఈ నిజామాబాద్ జిల్లాకు కాదు తెలంగాణకే ఒక ఆదర్శం. తెలంగాణలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులకు మేము ఎంత సహాయం చేసినా ఇప్పటికే ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసినప్పటికీ కూడా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవడానికి అమరవీరుల స్తూపం అందరికీ మధ్యలో ఉంటుంది. వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఒక చక్కటి అవకాశం కలుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మేము ఈ యొక్క నిర్ణయానికి హర్షిస్తూ ఉన్నాం. గ్రీనరీ 50 బెంచెస్ వేస్తే రిటర్న్ వాడు కష్టాలు పడుకుంటారు. కొంచెం వాడు ముంగట అక్కుతుంటే దానికి పేరు వస్తుంది సార్, మీకు కూడా పేరు అక్కడ వస్తుంది సార్. ఎందుకంటే ఎంట్రన్స్ ఉంది కదా సార్, యాక్సిడెంట్ డెవలప్మెంట్ అంటే ఎంట్రన్స్లో ఉన్నటువంటి అక్కడ క్లియర్గా చేయలేదు. సార్ కూడా ఇచ్చింది, సార్ కూడా ఎంక్రోచ్మెంట్ కూడా ప్లీజ్. అప్పగింత వరకు వెళ్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.